హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి. ఒక ఊరిలోకి ఒక పండితుడు వచ్చాడు. ఒక పండితుడు వచ్చి ఊరంతా సాటింపేపించాడు. ఏమనేపించాడు? చదువు రాని మొద్దులకు నేను చదువు నేర్పిస్తానని సాటింపేపించాడు. అప్పుడు ఆ సాటింపు వేపించింటే అది ఆడబుట్టి ఈడుబుట్టి రాజుకు తెలుస్తుంది. ఆ రాజు ఏం చేసినాడు? ఈ పండితుడిని పిలిపించాడు. ఏమయ్యా, నువ్వు చదువురాని మొద్దులకు చదువు నేర్పిస్తావని ఊరంతా సాటింపేపించావు, ఎట్లా నేర్పిస్తావు అని అంట. రాజా, నాకు వరాలు ఇస్తంటే చదువురాని మొద్దులకేమి నేను గాడిదలకు కూడా వేదం నేర్పిస్తాను అని అంట. గాడిదలకు కూడా వేదం నేర్పిస్తావా? అట్లయితే మా కొట్టంలో ఒక గాడిద ఉంది, దానికి వేదం నేర్పిస్తే నీకు 10 వరాలు ఇస్తాను అని అంట. రాజా, నువ్వు 10 వరాలు ఇస్తే 10 సంవత్సరాల లోపల నీ గాడిదకి నేను వేదం నేర్పిస్తాను. నాకు 10 సంవత్సరాల టైం కావాలి రాజా, నువ్వు 10 వరాలు ఇవ్వండి, నీ గాడిదకు వేదం నేర్పిస్తా 10 సంవత్సరాల కనింట. సరేలే, 10 సంవత్సరాలకు నువ్వు మా గాడిదకి వేదం నేర్పిస్తే 10 వరాలు ఇస్తా, లేదంటే నువ్వు నేర్పి లేకపోతే నీ తల తీసేస్తానంట. అట్లే కానీ రాజా, నేను 10 సంవత్సరాల టైం ఇండి నీ గాడిదకి వేదం నేర్పిస్తా, లేకుండా నా తల తీసేయండి, అట్లే కానీ రాజా అని ఒప్పుకునేంట. సర్లే అని చెప్పి అట్టే వేరే అతను దావన ఒక అతను పోతూ ఏమయ్యా, 10 సంవత్సరాలకు గాడిదకి వేదం నేర్పిస్తానని రాద్దా ఒప్పుకుంటావు, నువ్వు ఎట్లా నేర్పిస్తావు అని అంట. 10 సంవత్సరాల లోపల నేనే పోవచ్చు, గాడిదే పోవచ్చు, రాజే పోవచ్చు. అప్పుడు ఉండేవాళ్ళు ఎవరు, పోయేవాళ్ళు. ఇప్పుడు బతుకు తెరువు చూసుకుంటే చాలు అనుకుంటే ఇతను. బాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏమంటే, మనమే తెలివైన వాళ్ళు అనుకుంటే మనకంటే తెలివైన వాళ్ళు ఉంటారు. అందుకే పెద్దలు ఏం చెప్పారంటే, తలదన్నేవాడు ఉంటే తోకందన్నేవాడు ఉంటాడు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని మరీ కోరుతున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకే ఎస్పీ స్టార్ నాగభూషణ.